దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. ఇర్మీయా గ్రంథం 51 అధ్యాయం 46 వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు మనకి విజయమును అనుగ్రహించి బలపరచగల గొప్ప దేవుడే. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ శాపమును ఆశీర్వాదంగా మార్చగల గొప్ప దేవుడు. మీ హృదయములను కలవరపడనీయకండి. దేవునందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుండి అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు. నేను ఇంకనూ మీ మధ్య ఉండను, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోచున్నాను అని చెప్పినప్పుడు శిష్యులు హృదయంలో కలవరపడాను. మీ హృదయములను కలవరపడనీయకండి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ వద్దకు పంపుతానని ఆ మహిమాస్వరూపుడు, మహిమానితుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు. దేవునియందు పూర్ణ విశ్వాసం లేని వారు కలవరం పడతారు, దిగులు పడతారు, చింతపడతారు. కానీ దేవుని వాక్యము భయపడకుడి, దిగులు పడకుడి, ధైర్యం తెచ్చుకొనండి అని హెచ్చరించున్నది. ఏదైనా తోటలో ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు ఆదాము అవ్వలు భయపడ్డారు. ఆ భయం నేటి వరకు వివిధ రీతులుగా మానవ జాతిని ఏలుచు మరణం వరకు నడిపిస్తోంది. అయితే పాపమును మరణమును జయించిన ప్రభు మన భయములన్నిటి నుండి మనల్ని విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. భయపడకము, నేను నీ దేవుడైనాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతో నా దక్షిణస్థంతో నిన్ను ఆదుకుంటాను అని అద్వితీయ సత్య స్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నేడు మనందరికీ తెలియపరుస్తున్నారు. దేవదేవుని బిడ్డలారు, బైబిల్లో ఇంచుమించు 365 సార్లు భయపడకండి అని పదం మనకు కనపడుతుంది. భయపడకుడి అను పదాలను మనం చూస్తున్నప్పుడు సంవత్సరానికి 365 సార్లు ప్రతిరోజు భయపడవద్దని మన ప్రియ ప్రభు, మన సర్వోన్నతుడు, మన సర్వాధికారి, మన సర్వప్రియ జగత్రక్షకుడు తెలియపరుస్తున్నారు. మోసే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుకు నడిపించుటకు యెహోషువను దేవదేవుడు ఏర్పరచుకోగలిగాడు. అయ్యో, మోసే చనిపోయినే, నేనెట్లు వీరిని నడిపించగలను అని యెహోషువ దిగులు పడుచుండెను. కానీ దేవుడు అతనితో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడీకుము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండనని దేవదేవుడు సెలవిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షా నుండి కార్యం జరిగించగల గొప్ప దేవుడే. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించగల మహిమానితుడు, మహిమాస్వరూపుడు, అద్వితీయ సత్యస్వరూపుడు. మనలో అనేకులకు కష్టములను, దుఃఖంలోనూ దిగులు పడుతుంటాం. కానీ మీ హృదయంలో కలవరపడనీయకుడి. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆ దేవుని మీద వెయ్యండి. తప్పక మీ ప్రతి అవసరక్కలు తీర్చగల దేవుడు. ఏమి తిందుమో, ఏమి తాగుదామని మీ ప్రాణము గూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చైనను చింతించకండి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి. గొప్పవైన ప్రాణమును, దేహమును ఇచ్చిన మన దేవుడు ఆహార వస్త్రములను మనకి ఇయ్యడా? తప్పక అన్నీ సమకూర్చివ్వగల గొప్ప దేవుడే. మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడు. కావున చింతించడం మాని మీ కొరకు చింతించున్న ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా విజయవంతమైన కార్యం మన జీవితంలో జరుగుతున్నది. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనలో ఆయనతో కొనసాగుదాం. ఆ దేవదేవునికి శాశ్వత కృపతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడైన యేసు రక్తం చేత మనకి జయము, విజయము, ఆనందము, ఆదరణ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విశ్వమందు అత్యంత విలువైనది యేసు రక్తం మాత్రమే. అల్పులమైన మన కొరకు యేసుక్రీస్తు కార్చిన ఆ రుద్రం ద్వారా మన జీవితంలో జయము, విజయం కలుగుచున్నది. మరణము గెలిచిన క్రీస్తుని మనసారా ఆయన కొనియాడదాం. ఈ లోక పాపాలన్నింటినీ సిలువ బలితో తొలగించిన ఆ మహిమాస్వరూపుని ఆరాధిద్దాం. సాతాను శక్తులన్నింటినీ తన మహిమతో జయించిన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిందాం. ప్రభు కృప మీతో నిల్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి, సర్వోన్నతుడైన నా ప్రియ విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మాతో మీరు మాట్లాడారు. మీరు స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా మాకు జయమనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. దేవా,
మీ హృదయంలో దిగులు పుట్టనీయకండి అని మీరు మాట సెలవిస్తున్నారు కనుక మాలో ఉన్న దిగులంతా మీరు తొలగించి మాకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ బిడ్డలు దయచేసి నెమ్మదితో నీ బిడ్డలు నడిపించమని, మీ కృపాకిరణాలు మీ బిడ్డలను మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.